భారత్ మీడియా న్యూస్ కి స్వాగతం. బీజేపీ నాయకులు మాజీ కార్పొరేటర్ ఆడప చంద్రమౌళి మరియు సీజన్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యకృష్ణారెడ్డి హాజరై ఈ ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించారు. ఈ సందర్భంగా కావ్యకృష్ణారెడ్డి మాట్లాడారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజల సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఈ విధమైన మెడికల్ క్యాంపుల ద్వారా ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్న నిర్వాహకులు ఆడప చంద్రమౌళిని మరియు సీజన్స్ హాస్పిటల్ వారిని ఆమె అభినందించారు. పేద ప్రజలకు మంచి ఆరోగ్య సేవల్ని చేరువ చేయాలనే సంకల్పంతో ఈ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకురాలు కవిత పృథ్వీరాజ్ తెలిపారు. నాగంబర్పేటలోని రెడ్ బిల్డింగ్ దగ్గర రామకృష్ణ నగర్ పార్క్లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇది సీజన్స్ హాస్పిటల్ వారి సహకారంతో జరుగుతుంది. మరి ఎక్స్ కార్పొరేటర్ శ్రీ చంద్రమౌళి గారు ఈరోజు మరి ఈ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది ఎంతో ముఖ్యమైనది. మనకి ఎన్ని ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేము. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే తన ఆరోగ్యం మీద ఎంత బిజీ ఉన్నా, ఎందుకంటే ఈ కాలంలో అందరికీ బిజీ స్కెడ్యూల్ వలన చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మరి ఇట్లాంటి స్ట్రెస్ వలన లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే నేను అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎంత బిజీ ఉన్నా, ఎంత ఏది ఉన్నా తప్పకుండా మీరు ఆరోగ్యం మీద తప్పకుండా శ్రద్ధ చూపించండి. మరి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలు చెప్తూ ప్రతి ఒక్కళ్ళని అవేర్ చేస్తుండాలి. అండ్ మరి ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం వలన కూడా ప్రజలకి ఆరోగ్యం పైన శ్రద్ధ, మళ్ళీ ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. మరి ఇట్లా ఎంతో మంచి మనసుతో ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తున్న చంద్రమౌళి గారికి, మరి ఇక్కడికి వచ్చిన సహకరించిన వారందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. ఈ రోజుల్లో పబ్లిక్లో హెల్త్ అనేది మనం చాలామంది చూస్తున్నాం. కార్డియాక్ అరెస్ట్ చిన్న ఏజ్లోనే అది. సో మన డ్రెస్సింగ్ మీద, మన లైఫ్ స్టైల్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ రోజుల్లో. బట్ హెల్త్కి వచ్చేసరికి అదేంటో లాస్ట్ ప్రియారిటీ అయిపోతుంది అందరికీ. ఇయర్లీ వన్స్ అనేది హెల్త్ చెకప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆఫ్టర్ 20+ వచ్చాక డైలీ చిన్న రొటీన్, మీరు ఏదన్నా చిన్న వాకింగ్, యోగా, ఏదన్నా ఫిట్నెస్ దీని మీద ఫోకస్ చేస్తూ ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్. సో మనం బయట వెళ్ళలేమన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఫ్రీ హెల్త్ క్యాంప్స్ దగ్గర కన్నా వచ్చి చేసుకుంటారు అని చెప్పి మేము ఇది కండక్ట్ చేసాము పబ్లిక్కి. సో ఇలాంటి దానిలో అంటే అందరూ వెళ్ళాలి అంటే భయపడతారు, బయట హెల్త్ చెకప్ కాస్ట్లీ ఏమో అలా అని. సో మాకు చేతనైనంతగా ఇలాంటివి చేసినప్పుడు జనాలు వస్తారు, మా చేతనైన సర్వీస్ చేద్దాము అని చేసాము. దీనికి విచ్చేసిన కావ్య మ్యామ్కి చాలా థ్యాంక్స్. అండ్ సీజన్స్ హాస్పిటల్ మాకు ఇది కండక్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. అండ్ హై డాక్టర్ వాళ్ళకు చాలా థ్యాంక్స్. ట్రస్ట్ విజన్ ఐ హాస్పిటల్ వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా ఫాదర్ ఈజ్ హీరో అని చెప్పాలి. అతను ఎన్నో కండక్ట్ చేశాడు ఇంతో చిన్నప్పుడు, అవి చూస్తూ పెరిగాము. సో దోస్ ఆర్ ద ఇన్స్పిరేషన్ ఫర్ అస్ టు కండక్ట్ ఆల్ దీస్ క్యాంప్స్. థ్యాంక్ యూ. నాగంబర్పేటలోని రెడ్ బిల్డింగ్ దగ్గర రామకృష్ణ నగర్ పార్క్లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇది సీజన్స్ హాస్పిటల్ వారి సహకారంతో జరుగుతుంది. మరి ఎక్స్ కార్పొరేటర్ శ్రీ చంద్రమౌళి గారు ఈరోజు మరి ఈ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది ఎంతో ముఖ్యమైనది. మనకి ఎన్ని ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేము. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే తన ఆరోగ్యం మీద ఎంత బిజీ ఉన్నా, ఎందుకంటే ఈ కాలంలో అందరికీ బిజీ స్కెడ్యూల్ వలన చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మరి ఇట్లాంటి స్ట్రెస్ వలన లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే నేను అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎంత బిజీ ఉన్నా, ఎంత ఏది ఉన్నా తప్పకుండా మీరు ఆరోగ్యం మీద తప్పకుండా శ్రద్ధ చూపించండి. మరి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలు చెప్తూ ప్రతి ఒక్కళ్ళని అవేర్ చేస్తుండాలి. అండ్ మరి ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం వలన కూడా ప్రజలకి ఆరోగ్యం పైన శ్రద్ధ, మళ్ళీ ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. మరి ఇట్లా ఎంతో మంచి మనసుతో ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తున్న చంద్రమౌళి గారికి, మరి ఇక్కడికి వచ్చిన సహకరించిన వారందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ యొక్క హెల్త్ క్యాంప్కు విచ్చేసిన మిసెస్ కావ్య కిషన్ రెడ్డి గారికి, మరియు మా కూతురు కవిత పృథ్వీరాజ్ గారికి, మరి దీనికి వచ్చిన అందరూ పేషెంట్లకు, మా పార్టీ కార్యకర్తలకు, డాక్టర్లకు అందరికీ నా పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇలాంటి క్యాంప్స్ నేను చాలా చేశాను, చెప్పుకుంటే బాగుండదు. నేను బంద్ చేసి ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు నేను కార్పొరేటర్ అయినప్పుడు కూడా నెలకు 2 క్యాంపులు చేసేది. అంతకుముందు వీక్లీ 3 క్యాంపులు 4 క్యాంపులు చేసేది. కానీ అప్పుడు చాలామంది వచ్చేది. అవేర్నెస్ బాగా పెరిగింది కాబట్టి చాలామంది ఇప్పుడు తక్కువయ్యారు. అయినా ఇటువంటి చేసుకుంటూ పోతే మొత్తం లేకుండా క్యాట్రాక్ట్ సర్జరీ కానీ, హార్ట్ సర్జరీ కానీ లేకుండా, ఆర్థోపెడిక్ సర్జరీ లేకుండా చేయాలనేది నా యొక్క
అభిలాష. దీనికి సహకరించిన పేషెంట్లు కానీ ఈ అసోసియేషన్ ఈ రామకృష్ణ పార్క్ అసోసియేషన్ సభ్యులకు కూడా డాక్టర్ చంద్రశేఖర్ గారికైనా డాక్టర్ హరిచరణ్ గారికైనా సీజన్ హాస్పిటల్కైనా అందరికీ పేరున ధన్యవాదాలు. ఎంత టైం ఉన్నా కానీ టైం తీసుకొని వచ్చిన మా ముఖ్య అతిథి కావ్య కిషన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ రోజుల్లో పబ్లిక్లో హెల్త్ అనేది మనం చాలామందిని చూస్తున్నాం. కార్డియాక్ అరెస్ట్ చిన్న ఏజ్లోనే అది. సో మనం మన డ్రెస్సింగ్ మీద మన లైఫ్ స్టైల్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ రోజుల్లో. బట్ హెల్త్కి వచ్చేసరికి అదేంటో లాస్ట్ ప్రియారిటీ అయిపోతుంది అందరికీ. ఇయర్లీ వన్స్ అనేది హెల్త్ చెకప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆఫ్టర్ 20+ వచ్చాక డైలీ చిన్న రొటీన్, మీరు ఏదన్నా చిన్న వాకింగ్, యోగా, ఏదన్నా ఫిట్నెస్ దీని మీద ఫోకస్ చేస్తూ ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్. సో మనం బయట వెళ్ళలేమన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఫ్రీ హెల్త్ క్యాంప్స్ వాళ్ళ దగ్గర కన్నా వచ్చి చేసుకుంటారు అని చెప్పి మేము ఇది కండక్ట్ చేసాము పబ్లిక్కి. సో ఇలాంటి దానిలో అంటే అందరూ వెళ్ళాలి అంటే భయపడతారు, బయట హెల్త్ చెకప్ కాస్ట్లీ ఏమో అలా అని. సో మాకు చేతనైనంతగా ఇలాంటివి చేసినప్పుడు జనాలు వస్తారు, మా చేతనైన సర్వీస్ చేద్దాము అని చేసాము. దీనికి విచ్చేసిన కావ్య మ్యామ్కి చాలా థ్యాంక్స్. అండ్ సీజన్స్ హాస్పిటల్ మాకు ఇది కండక్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. అండ్ హై డాక్టర్ వాళ్ళకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ విజన్ ఐ హాస్పిటల్ వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా ఫాదర్ ఈజ్ హీరో అని చెప్పాలి. అతను ఎన్నో కండక్ట్ చేశాడు ఇంతో చిన్నప్పుడు, అవి చూస్తూ పెరిగాము. సో దోస్ ఆర్ ద ఇన్స్పిరేషన్ ఫర్ అస్ టు కండక్ట్ ఆల్ దీస్ క్యాంప్స్. థ్యాంక్ యూ.